నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, పార్టీ ఏదైనా, సమస్య ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లా, అలాగే భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్ అనే ప్రాంతం తేడా లేకుండా ఏ అంశం పైన సమగ్ర సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ముందు మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. ఉమ్మడి ఖమ్మం ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే వచ్చే ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జత కట్టేది ఎవరితో అనేది ఒక సమస్య అయితే మాత్రం ఒక సందిగ్ధత ఉంది. కొత్తగూడెంలో జరిగినటువంటి సిపిఐ ప్రజాగర్జన సభలో బీఆర్ఎస్ బీజేపీపై ఫైర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మిత్రపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ను పథకాల పరంగా ఎండగట్టే ప్రయత్నం చేశారు. భవిష్యత్తులో సిపిఐ మద్దతు ఎవరికి ఉందా అనే ఆసక్తి మాత్రం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే నిన్న కొత్తగూడెం ప్రకాశం స్టేడియం మైదానం వేదికగా జరిగినటువంటి కమ్యూనిస్ట్ సిపిఐ పార్టీ ప్రజాగర్జన సభలో అయితే అనేకమైనటువంటి వారు చేసిన ఇటు జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, ఇటు బీజేపీ మరియు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ పార్టీపై చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే మునుగోడు ఎన్నికల వరకు కూడా మిత్రపక్షాలుగా ఉన్నటువంటి సిపిఐ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ, ఈ యొక్క సిపిఐ పార్టీ ముఖ్యంగా ఏదైతే సభాధ్యక్షత వహించినటువంటి కూనంనేని సాంబశివరావు, ఏదైతే తెలంగాణ రాష్ట్ర సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఏదైతే వారికి ప్రధాన శత్రువు బీజేపీ అంటూ అయితే వారు తెలిపిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ బీజేపీ పార్టీ మతోన్మద పార్టీ అని ఏదైతే ప్రజల మధ్యలో మత చిచ్చు పెట్టుకుంటూ వారైతే రాజకీయాలు, ఓట్ల కోసం రాజకీయాలు చేస్తున్నట్లు కూడా ఇటు కూనంనేని సాంబశివరావు వెల్లడించిన పరిస్థితి ఉంది. అదే విధంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఏదైతే తెలంగాణ వచ్చిందో ఆ తెలంగాణ రావడానికి ముఖ్యమైనటువంటి సిపిఐ కమ్యూనిస్టు పార్టీలు కూడా ముందున్నట్లు, అదేవిధంగా వారు కూడా అనేకమైనటువంటి దెబ్బలు తిన్నట్లు, కేసులు కూడా వీరిపై బనాయించినట్టు. కానీ ఏదైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంటే దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కమ్యూనిస్టుల ఊసే లేదన్నట్లుగా కూడా ఇటు కూనంనేని సాంబశివరావు తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడినట్టుగా కూడా చూడొచ్చు. అదేవిధంగా సీఎం కేసీఆర్ ని ఉద్దేశించి సీఎం కేసీఆర్ చరిత్ర మర్చిపోవద్దని హితవు పలికినట్లుగా కూడా మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇప్పుడు సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్నటువంటి నారాయణ మాట్లాడుతూ కూడా ఏదైతే ఇటు బీజేపీని, అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే మనకు అధికార బీఆర్ఎస్ పార్టీని అయితే ఎండకట్టినట్లుగా కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఏ ఒక్క ప్రజా ప్రయోజనాల, ఏ ఒక్క పథకాలు కూడా పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళలేదని, ఏదైతే ఇప్పుడు పోడు భూముల సమస్య చూసుకుంటే చాలా వరకు అసలు పోడు భూములు ఎవరికి ఇవ్వలేదని, అదే విధంగా దళిత బంధు ఇస్తామన్నారు, ఆ దళిత బంధు ఎంతమందికి ఇచ్చారు, ఏదైతే 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, 3 ఎకరాల భూమి ఎవరికి ఇచ్చారు, ఈ విధంగా ప్రతిదీ కూడా అధికార బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసినట్లు మాట్లాడినట్టే మనం చూడొచ్చు. అయితే మొన్నటి వరకు కూడా ఇటు కమ్యూనిస్ట్ పార్టీలు అదేవిధంగా అధికార బీఆర్ఎస్ పార్టీ పొత్తులోనే ఈసారి ఎన్నికలకు ముందుకు నడుస్తారు అని అనుకున్న సందర్భంలో నిన్న జరిగినటువంటి ప్రజాగర్జన సభలో అయితే సిపిఐ నాయకులు అయితే ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీని కూడా వ్యతిరేకంగా మాట్లాడడం చూస్తుంటే వారు వచ్చే ఎన్నికలలో ఏ పార్టీ తోటి ముందుకెళ్తారనే పరిస్థితి అయితే అర్థం కానట్టు పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకున్న ఇటు సిపిఐ పార్టీ నారాయణ కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. ఏదైతే గతంలో టీడీపీతో పొత్తులో ఉన్నప్పుడు మాకు ఈ సీట్లు కావాలని నారాయణ అడిగిన పరిస్థితులలో చంద్రబాబు ల్యాప్టాప్ తీసి ఈ యొక్క ప్రాంతంలో మీ ఓట్లేంది, మా ఓట్లేంది, మీ బలం ఎంత, మా బలం ఎంత అని అడిగారు. అసలు అట్లాంటి బలాలు చూసుకునేటప్పుడు ఈ యొక్క పొత్తుల అంశం ఎందుకు అనే ఒక ప్రశ్నను కూడా సంధించినట్లుగా కూడా మనం చూడొచ్చు. ఇది గతానికే పరిమితం కాకుండా వచ్చే ఎన్నికలలో ఎవరైతే పార్టీ పొత్తులు పెట్టుకుంటారో వీరు అడిగిన సీట్లు ఇచ్చే విధంగా కూడా ఉండాలన్నట్లు ఒక నారాయణ మాటల్లో అయితే తెలుస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఈ యొక్క వచ్చే ఎన్నికలలో ఇటు సిపిఐ పార్టీ, కమ్యూనిస్ట్ సిపిఐ పార్టీ మద్దతు ఎవరికి ఉంటుందా, ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూసుకుంటే ఇప్పుడు వీరు నిన్న జరిగిన సభలో ఇటు జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీని, అదే విధంగా మన రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి అధికార బీఆర్ఎస్ పార్టీని, 2 పార్టీలను కూడా దుయ్యపట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే వచ్చే ఎన్నికలలో ఇటు సిపిఐ పార్టీ వచ్చి ఎవరికి మద్దతు ఇస్తుంది వారికి ఉన్న ఒకటే అంశం, ఇప్పుడు తెలంగాణలో పుంజుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తోటి దోస్తీ కడతారా అనే ఒక సందిగ్ధం కూడా ప్రజలైతే నెలకొన్నట్లుగా కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇటు బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, అదేవిధంగా అధికార బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు వారు కాంగ్రెస్ తోటి కలిసే ముందుకు వెళ్తారనే ఒక నాడైతే ప్రజలలో వినిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ విధంగా చూసుకుంటే నిన్న నారాయణ ఏదైతే మన ఇప్పుడు ఖమ్మం జిల్లాలలో చాలా సంచలనంగా మారినటువంటి పొంగులేటి విషయమై కూడా అదే విధంగా కొత్తగూడెం సీట్ ఆశిస్తున్నటువంటి తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడలను ఉద్దేశించి కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారని కూడా చూడొచ్చు. ఎందుకంటే డబ్బులు పట్టుకునే రాజకీయాలు చేస్తున్నారు అనేటి పొంగులేటిని, అదే విధంగా సర్కారు నౌకరి చేసుకుంటూ ఈ యొక్క కొత్తగూడెంలో రాజకీయాలు చేయడం ఏంటి, సర్కారు నౌకరిని వదిలేసి రావాలని ఒక వేదికగా వీరికి ఒక సవాల్ విసిరినట్లుగా కూడా చూడొచ్చు. ఇదంతా కూడా చూసుకుంటే ఇటు జాతీయ నాయకులు
కావచ్చు, అంటే రాష్ట్ర నాయకులు కావచ్చు, సిపిఐ పార్టీ నుంచి వీరైతే ఈ వచ్చే ఎన్నికలలో ఇటు బీఆర్ఎస్ తోటి అదే విధంగా అంటే బీజేపీకి అయితే ఖచ్చితంగా శత్రువు అని సభా వేదిక నుంచే వెల్లడించారు. కానీ ఏదైతే అధికార బీఆర్ఎస్ వెళ్తారని ఊహించుకుంటా అంటే మొన్నటి వరకు కూడా ఏదైతే మునుగోడు ఎలక్షన్స్ లో కూడా వీరిరువురు కలిసి పనిచేసిన నేపథ్యంలో గత కొన్ని నెలల క్రితం అంటే ఏదైతే మనము భద్రాద్రి జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఈ యొక్క మనుగూరులో ఏదైతే సిపిఐ పార్టీకి చెందినటువంటి సిపిఐ అంటే కమ్యూనిస్ట్ పార్టీకి చెందినటువంటి జెండాలతో సహా రేవంత్ రెడ్డి ర్యాలీలో అయితే వీరు కనిపించిన పరిస్థితుల్లో వారు అప్పుడే అనేకమైన ప్రశ్నలు లేవెత్తాయి. ఎందుకంటే వచ్చే ఎన్నికలలో వీరు అధికార పార్టీ తోటి తెగదింపులు చేసుకుంటారనే ప్రశ్నలు లేవెత్తిన సందర్భంలో నిన్న జరిగినటువంటి బహిరంగ సభలో వీరైతే అంటే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వీరు కాంగ్రెస్ తోటి ముందుకు వెళ్తారా అనే ఒక ప్రశ్న అయితే ఉమ్మడి జిల్లా ప్రజల్లో అయితే నెలకొందని కూడా చెప్పొచ్చు రాజశేఖర్. నవీన్, మొత్తానికి అంటే మొత్తం వ్యవహారం చూసుకుంటే గతంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి సిపిఎంగా విడిపోయి మా బలం తగ్గిపోయింది, ఈసారి ఖచ్చితంగా కలిసి మేము సమిష్టిగా ఒక ముందుకు వెళతాం, ప్రజల తరపున పోరాడతాం. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీతో ఉన్నటువంటి స్నేహం కూడా ముందు చెప్పడం జరిగింది, సీట్ల పంపిణీ విషయం జరుగుతుంది. మీరు ఇంతకు మాట్లాడినప్పుడు ఏదైతే చెప్పారో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు. పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం, అది ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి తరుణంలో బాగా దోస్తాను ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ దోస్తాను చెడ్డానికి ఏం కారణం అనుకోవచ్చు? అంటే ఒకవేళ కాంగ్రెస్ నేతలు ఏమైనా మంత్రాలు జరపడం, లేకపోతే సీట్ల విషయంలో బీఆర్ఎస్ పార్టీకి లేకపోతే సిపిఎం పార్టీకి మధ్య ఏమైనా పొత్తు చెడింది అనుకోవచ్చు మనం? అంటే ఈ యొక్క ఇప్పుడు సిపిఐ పార్టీ అధికార బీఆర్ఎస్ పార్టీ తోటి ముందుకు నడవకపోవడానికి ముఖ్య కారణం సీట్ల సర్దుబాటు అని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు సిపిఐ పార్టీ అడుగుతున్నటువంటి సీట్లలో అంటే ఉమ్మడి జిల్లాల పరంగా చూసుకుంటే ఇటు కొత్తగూడెం నియోజకవర్గం అదేవిధంగా వైరా నియోజకవర్గానికి సంబంధించి రెండింటిని కూడా వీరు అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కొత్తగూడెం ఏదైతే సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కూననేని సాంబశివరావు గతంలో కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యేగా కూడా గెలుపొందిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పొత్తులో సందర్భంగా ఇప్పుడైతే కొత్తగూడెం సీట్ ను వారు ఆశిస్తున్నట్లుగా కూడా ఉండొచ్చు. కానీ ఏదైతే అధికార బీఆర్ఎస్ పార్టీ అంటే వీరు అవలంబిస్తున్నటువంటి కొన్ని ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, లేదనుకుంటే ఇటు సిపిఐ పార్టీలు అడిగినటువంటి సీట్ల సర్దుబాటు చేయలేని పరిస్థితులలో వీరైతే అంటే సిపిఐ పార్టీ ఇప్పటికీ కూడా ఏం చెప్తుంది అంటే పొత్తులు అయితే ఉంటాయి, అదే విధంగా కమ్యూనిస్ట్ పార్టీ అయితే కొత్త నుంచి పోటీలో ఉంటుందని అయితే మొన్నటి జరిగినటువంటి ఒక విషయంలో కూడా కూననేని సాంబశివరావు స్పష్టంగా వెల్లడించిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు కొత్తగూడెం నుంచి చూసుకుంటే కొత్తగూడెం నుంచి అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి సీఎం కేసీఆర్ అయితే సిట్టింగ్లకే సీట్లు ఇస్తామని చెప్పి పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా అధికార బీఆర్ఎస్ పార్టీలోనే సీట్ల కోసం సుమారు ఒక 2-3 కొట్టుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే సిపిఐ పార్టీ కొత్తగూడెం సీటు ఆశిస్తున్న నేపథ్యంలో ఒకవేళ అధికార బీఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం సీటు ఇచ్చినా కూడా అంటే వీరు ఏదైతే సిపిఐ పార్టీకి చెందినటువంటి నాయకులు వీరందరూ కూడా ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాలకు మేము వ్యతిరేకంగా వెళ్తున్నామని చెప్తున్న పరిస్థితులలో అంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు అనేకమైనటువంటి చేపట్టిన ప్రతి ప్రజా పథకంలో కూడా ఎక్కడ కూడా పేదలకు న్యాయం జరిగిన చాలా వరకు కూడా మా మధ్య దళారుల వ్యవస్థ ఎక్కువ నడుస్తున్న పరిస్థితి ఉంది. పేదలకు ఏది చిట్ట చివరికి వరకు కూడా ఏది అందిన పరిస్థితి కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో ఇటు సిపిఐ పార్టీ ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ తోటి ముందుకెళ్తే నష్టపోతామనే ఆలోచన కూడా ఉండి ఉండొచ్చు. అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మరలా ఉనికి చాటుకోవాలని ఏదైతే కర్ణాటక ఎన్నికలలో ఘన విజయం సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో కూడా జెండా ఎగరేయడానికి అయితే కుతూహలంగా ఉన్నట్లుగా కూడా ఈ నేపథ్యంలో ఇటు సిపిఐ పార్టీ కూడా ఆలోచన పడ్డట్టుగా కూడా చూడొచ్చు. ఎందుకంటే అధికారంలోకి వచ్చే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు కూడా ఉన్న నేపథ్యంలో అదే విధంగా రైట్. ఇంకోటి మనం చిన్న ఒక లాజిక్ ఆలోచిస్తే పొంగులేటి వ్యవహారానికి సంబంధించి కామెంట్ చేయాల్సిన అవసరం నిజంగా కాంగ్రెస్ పార్టీతో కలవాలనే ఉద్దేశం ఉంటే సిపిఎంకి మరి అలాంటి విమర్శలు ఎందుకు చేస్తారని మనం భావించవచ్చు? ఎన్నికల స్టంట్ అనేది కూడా భావించవచ్చు అంటారు? ఖచ్చితంగా రాజశేఖర్, ఇది ఏదైతే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంకా అతను అధికారికంగా ఏ పార్టీలో జాయిన్ అవుతారు అని ఇంకా చెప్పిన పరిస్థితి ఎక్కడా కూడా లేదు. ఒకవేళ ఆయన కాంగ్రెస్ పార్టీ అని చెప్పుంటే నిన్న పొంగులేటి విషయం అసలు వాళ్ళు మాట్లాడి ఉండకపోవచ్చు అని కూడా చెప్పొచ్చు. ఏదైతే సిపిఐ నారాయణ మాట్లాడుతూ డబ్బుతోటే రాజకీయాలు చేయాలనుకుంటున్న కొంతమంది ఖమ్మం నుంచి అదే విధంగా పొంగులేటి గురించి మాట్లాడుతూ అసలు పొంగులేటి ఎవరు అనే ప్రశ్నను కూడా సంధించినట్లుగా కూడా ఇదంతా కూడా చూసుకుంటే ఇప్పుడు నిన్న వేదిక పై నుంచి
మనం గమనించినట్లయితే బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితమైన వ్యతిరేకంగా వీరు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అదే విధంగా ఏదైతే ఇప్పుడు బీజేపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కూడా కూననేని సాంబశివరావు అయితే ఇంకా అంటే మాటలకి బదులు ఇచ్చినట్లుగా కూడా మనం చూడొచ్చు. వీటన్నిటిని చూసుకుంటే ఇప్పుడు మరి సిపిఐ పార్టీ మరి అధికార బీఆర్ఎస్ పార్టీకి ముందుకు ఎలా వెళ్తుంది అంటే ఒకవేళ అధికార బీఆర్ఎస్ పార్టీ తోటి వీళ్ళు ఎన్నికల్లో వెళ్ళినట్లయితే అంటే నిన్న సభా వేదిక నుంచే వీరు ఏ పనులు కూడా అధికార బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన ఏ పనులు కూడా జరగట్లేదని ప్రశ్నలు సంధించిన పరిస్థితి ఉంది. అంటే రేపటి రోజు వీరు బీఆర్ఎస్ పార్టీ తోటి ఎన్నికలు అంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినట్లయితే ప్రజలు కూడా వీరిని ప్రశ్నించే పరిస్థితి అయితే ఉన్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సభ వేదిక నుంచి ఇప్పుడు సుమారు మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అంటే 3 ఎకరాల భూమి కావచ్చు, దళిత బంధు కావచ్చు, లేకపోతే ఇంకా అనేకమైనటువంటి పథకాల గురించి ప్రజలు వీరిని ప్రశ్నించే పరిస్థితి అయితే ఉన్న నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాదు, బీజేపీ కాదు, రెండింటిని కాకుండా వేరే పార్టీ వాళ్ళైతే అంటే పార్టీ తోటైతే పొత్తు పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉందని కూడా చెప్పొచ్చు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం నల్గొండ వెళ్తాం. నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఉమ్మడి నల్గొండలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య పేలుతున్నటువంటి మాటల తోటల పేలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికలు మరికొన్ని నెలల్లో సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే మాటల యుద్ధాలు అయితే జరుగుతున్న పరిస్థితి. ప్రధానంగా కాంగ్రెస్ నేతలంతా ముక్కు నేలకు రాయాలన్నటువంటి మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు చూసుకుంటే కేసీఆర్కు క్షమాపణ చెప్పాలని మంత్రి జగదీష్ రెడ్డి అలాగే మండలి చైర్మన్ గుత్తా సుఖిరెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికార పార్టీ నేతల మాటలకు కౌంటర్ ఇచ్చినటువంటి భట్టి ఎంపీ వెంకటరెడ్డి కూడా వారికి ధీటుగానే సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి. ఇలాగా బాహాబాహిగా పోటీలు పడుతున్నటువంటి పరిస్థితి పార్టీల మధ్య కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ కిరణ్ చెప్పండి. రాజశేఖర్, ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత 2-3 రోజులుగా అధికార బీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు ఘాటైన విమర్శలు చేసుకోవడంతో రాజకీయాలు కాస్త వేడెక్కినట్టే చెప్పవచ్చు. గత 4-5 రోజులుగా బట్టి విక్రమార్క ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దేవరకొండ నుంచి పాదయాత్ర చేపట్టడం జరిగింది. జిల్లాకు చెందినటువంటి మంత్రి జగదీష్ రెడ్డి, అదే విధంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జిల్లాకు ఏం చేశారని, ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం ఇప్పటి వరకు పూర్తి చేయలేదని, అదే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టినటువంటి శంకుస్థాపన చేసినటువంటి డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు ఇంతవరకు పూర్తి కాలేదని వీరంతా దద్దమ్మలని కూడా ఆయన బట్టి విక్రమార్క విమర్శించడం జరిగింది. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అదే విధంగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి మరి కాంగ్రెస్ నాయకులను ఎద్దేవా చేయడం జరిగింది. గత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఎలాంటి న్యాయం జరగలేదని, అదే విధంగా కాంగ్రెస్ నాయకులంతా ఏదైతే 9 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాలువల ద్వారా చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందిస్తుంటే వీళ్లకు కళ్ళు కనపడడం లేదా అని హెచ్చరించడంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ నాయకులంతా కాంగ్రెస్ నాయకులంతా క్షమాపణ చెప్పాలని, ఢిల్లీ వరకు కూడా వీళ్ళంతా ముక్కు నేలకు రాయాలని ఘాటుగా విమర్శలు చేయడం జరిగింది. దీంతో మరోమారు నిన్న రాత్రి బట్టి విక్రమార్క పాదయాత్రకు వచ్చినటువంటి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఏదైతే మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసిన కామెంట్లపై ఆయన ఘాటుగా స్పందించడం జరిగింది. వేలాది కోట్ల రూపాయలతో హైదరాబాద్ లో అక్రమంగా కోట్లాది రూపాయలు మంత్రి జగదీశ్వర్ రెడ్డి సంపాదించాడని, అదే విధంగా ఒక హత్య కేసులో జగదీశ్వర్ రెడ్డి నిందితులని కూడా ఘాటైన విమర్శలు చేయడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కిందని చెప్పవచ్చు. ఇటు ఒకరిపై ఒకరు, ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు బుంత జల్లుకుంటూ ఒకరిపై ఒకరిని విమర్శించుకుంటూ చేస్తున్న ఈ వ్యాఖ్యల పట్ల తీవ్ర దుమారం అయితే లేస్తుంది. ఇటు గుత్తా సుఖేందర్ రెడ్డి, అధికార పార్టీకి చెందినటువంటి మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఇటు బట్టి విక్రమార్కను, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి వెంకరెడ్డిని వీళ్ళు తీవ్రంగా విమర్శించడంతో వారు కూడా వీళ్ళకు అదే విధంగా ఘాటైన సమాధానం చెప్పడంతో ఇటు బీఆర్ఎస్ ఇటు టీఆర్ఎస్ పార్టీల మధ్య అయితే ఘాటైన విమర్శలకు కేంద్ర బిందువుగా మారిందని చెప్పవచ్చు. ఏదేమైనప్పుడు కూడా గత కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఒరిగిందేం లేదని ఇటు బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా, టీఆర్ఎస్ నాయకులు ఇంతవరకు కాళేశ్వరం ప్రాజెక్టు లక్షలాది కోట్ల రూపాయలతో అప్పుల పాలు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన 1 ఎకరాన్ని కూడా తాగురు అందిలేకపోయారని, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం కావచ్చు, డిండి ఎత్తిపోతలు కావచ్చు, నక్కలగండి ఇవన్నీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసినారే తప్ప నిధులు లేమితో కొట్టుమిట్టాడుతున్నాయని, కోట్లాది రూపాయల అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని దివాలా అందరూ విమర్శించడంతో దానికి తీవ్ర దుమారం అయితే లేస్తుంది రాజశేఖర్.
రోజులుగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కొంచెం ఒక స్వరం పెంచి కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అధికార బీఆర్ఎస్ పార్టీ పైన. అంటే ఇదే నేపథ్యంలో బీఎస్ పార్టీ కూడా బీజేపీని ఎక్కువగా విమర్శించినటువంటి పరిస్థితులు ఉన్నాయి, బీజేపీ నేతలు కూడా. కానీ ఇప్పుడు వర్షన్ మారింది, పూర్తిగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ప్రతిపక్షాలని మార్చే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా, లేకపోతే అంత ఎన్నికల స్టంట్గానే మనం భావించవచ్చు అంటారా? ఏదైతే విజయం సాధించిన తర్వాత ఇటు కాంగ్రెస్ నాయకులు కూడా ఈ యొక్క ఏదైతే బీఆర్ఎస్ పార్టీతో పాటు రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలను కూడా వీరంతా కూడా విమర్శించడం రావడం జరుగుతుంది. మరో 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వీరందరూ కూడా ఒక ఘాటైన విమర్శలు చేస్తూ అధికార పార్టీకి చెందిన నాయకుల యొక్క కబ్జాలు కావచ్చు, భూదందాలు కావచ్చు, అదేవిధంగా పైరవీలు, అదేవిధంగా అక్రమంగా సంపాదించిన ఆస్తుల చిట్టా విప్పుతో రోజుకో రకంగా అధికార పార్టీ నాయకులు చేసిన అక్రమాలపై వారంతా కూడా తీవ్రంగానే ప్రతిఘటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య అయితే ప్రతి చోట ఏదో ఒక చోట ఆ జిల్లాలకు చెందినటువంటి నాయకుల పైన ఆ జిల్లాకు చెందినటువంటి నాయకులు విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. అందులో ఈ ఎలక్షన్ లో స్టంట్ లో భాగంగా ఇదంతా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే బట్టి విక్రమార్క పాదయాత్ర నల్గొండ జిల్లాలో మాకు ఒక వారం రోజుల పాటు కొనసాగనుంది. ఆయన ఏ యొక్క నియోజకవర్గంలో పర్యటిస్తుందో ఆ యొక్క నియోజకవర్గంలో ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా మద్దతు తెలుపుతుండటంతో ఆ యొక్క లో కూడా జోరు పెరిగిందని చెప్పవచ్చు. జోషిని చేస్తున్నటువంటి యొక్క యాత్రలో వీరందరూ కూడా నాయకులందరూ కూడా పాల్గొని విమర్శలు చేస్తున్నటువంటి పర్వం అయితే కనబడుతుంది. మొత్తానికి ఇటు టిఆర్ఎస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య అయితే రోజు రోజుకి విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. మరొక ఎలక్షన్ లో వచ్చే వరకు కూడా ఈ యొక్క విమర్శల పరంపర కొనసాగే అవకాశంతో పాటు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం అధికార పార్టీకి చెందినటువంటి అన్నింటిని మాత్రం ఎత్తి చూపే ప్రయత్నాలు అయితే కొనసాగుతాయి. మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా ప్రతినిధి జోషి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే వేసవి సెలవుల తర్వాత ప్రారంభమైనటువంటి స్కూల్స్, కాలేజీలు, ఇక విద్యాసంస్థలు బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించాలని కూడా అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా రవాణా శాఖ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా ఫిట్నెస్లు బస్సులకు చేయించాలి, అలాంటి టెస్టులు నిర్వహించాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లాలో 817 వాహనాలకు గాను ఇప్పటి వరకు 298 వాహనాలకు మాత్రమే ఫిట్నెస్ టెస్టులకు వచ్చాయని కూడా శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా నిబంధనలకు విరుద్ధంగా బస్సులు తిప్పితే సీజ్ చేస్తామని హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎస్, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి జోష్ చెప్పండి. రాజశేఖర్, గుడ్ ఈవినింగ్. అయితే ఈ ఫిట్నెస్ కు సంబంధించి అంటే ఆల్రెడీ ఆదిలాబాద్ లో కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ రోజు స్కూల్స్ ప్రారంభమయ్యాయి. స్కూల్ బస్సులు రైమని రోడ్ల మీదకి వచ్చేసాయి. అయితే చాలా బస్సులకి అంటే ఫిట్నెస్ లేకపోవడం ప్రధాన సమస్య. ఎందుకంటే ఖచ్చితంగా ఫిట్నెస్ టెస్ట్ చేయించుకోవాలి. ఫిట్నెస్ టెస్ట్ అయిన తర్వాత మాత్రమే రోడ్లపైకి ఎక్కాలని చెప్పేసి డిటిసి చెప్తున్నారు. అలా కనుక ఒకవేళ ఫిట్నెస్ సామర్థ్యం లేని వాహనాలు కనుక రోడ్లపైకి వస్తే సీజ్ చేస్తామని ఆయన వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఆ పిల్లల ప్రాణాలతో చెలగాటమాడతాయి బస్సులు కాబట్టి ప్రతి బస్సు కూడా కండిషన్ లో ఉంటేనే అవి బయటికి తీయాలి అని చెప్పేసి డిటిసి చెప్తున్నారు. అంతేకాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం ఈ స్కూల్స్, కాలేజెస్ సంబంధించి 87 వాహనాలకు గాను 298 మాత్రమే అవి ఫిట్నెస్ సాధించుకున్నట్టు, మిగతా 519 బస్సులు ఇంకా చేయించుకోవాలన్నట్టుగా ఆ ఫిట్నెస్ చేయించుకోవాలన్నట్టుగా డిటి చెప్తున్నారు. అయితే ప్రధానంగా అంటే స్కూల్ బస్సులకు ఉండాల్సిన కండిషన్స్ ఏంటి అనేది ఆయన పూర్తి వివరంగా చెప్పారు. అంటే స్కూల్ బస్సు గాని కాలేజ్ గాని దాని పేరు ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా పైన స్కూల్ కి ముందు వైపు ఎడమ భాగంలో స్కూల్ పేరు ఉండాలని, ఎల్లో కలర్ లో బస్సు యొక్క కలర్ ఉండాలని, తర్వాత డ్రైవర్ పూర్తి కండిషన్ లో ఉండాలని, ఆరోగ్యవంతుడుగా ఉండాలని, ప్రతి 3 నెలలకోసారి ఆ డ్రైవర్ కి బీపీ, షుగర్, ఐ టెస్ట్ తప్పనిసరిగా చేయించాలని. ఎందుకంటే వాహన చోదకుడి బస్సు కండిషన్ ఉన్నప్పటికి కూడా డ్రైవర్ కండిషన్ లో లేకపోతే కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటది. కాబట్టి ఈ నియమాన్ని కూడా ఆయన చేర్చారు. అంటే ఓవరాల్ గా బస్సుకు సంబంధించి ఆ 15 కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా చేర్చాలి. ఎందుకంటే ఆ బస్సు ఇంజన్ తో పాటు ఆ బస్సు టైర్లు, తర్వాత లోపల బాడీ, ఆ కిటికీలు, అద్దాలు, ఇవన్నీ ప్రతి ఒక్క విషయంలో బస్సు పూర్తి కండిషన్ తో ఉంటేనే విద్యార్థులకు సౌకర్యవంతంగా అలాగే సురక్షితంగా ఉంటుందని చెప్పేశారు. అలాగే ఈ
కేవలం యాజమాన్యాలు మాత్రమే కాకుండా పేరెంట్స్ కమిటీ కూడా ఇందులో భాగం కావాలి అని చెప్పేసి ఆయన చెప్పారు. ఎందుకంటే యాజమాన్యాలు కొంత వ్యాపార ధోరణి కావచ్చు, లాభాపేక్షతో కొన్ని నిబంధనలు గాలి కుదిలేయచ్చు. కానీ పేరెంట్స్ తమ పిల్లలు ఆ స్కూల్లో చదువుకుంటారు కాబట్టి ఆ పేరెంట్స్ అయితే ఖచ్చితంగా కొన్ని నిబంధనలు పాటించాలి. కాబట్టి ఈ స్కూల్ బస్సుల కండిషన్ లో ఖచ్చితంగా పేరెంట్స్ కమిటీ కూడా ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఎందుకంటే ఆ బస్సు యొక్క వివరాలు, డ్రైవర్ యొక్క వివరాలు అవన్నీ కూడా ఖచ్చితంగా పేరెంట్స్ కి చెప్పినప్పుడు ఆ పేరెంట్స్ కూడా ఆ బస్సు కండిషన్ విషయంలో కొంత జాగ్రత్త అయితే తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే మనం చూస్తున్నట్టయితే అసలు ఈ పాటికే అంటే స్కూల్స్ రీఓపెన్ సమయానికే దాదాపుగా అన్ని బస్సులు అంటే జిల్లాలో ఉన్నటువంటి అన్ని బస్సులు తమ ఫిట్నెస్ టెస్ట్ సాధించుకోవాలి. కానీ ఇప్పటికీ దాదాపు సగం వరకు కూడా అవి ఇంకా ఫిట్నెస్ కు వెళ్ళలేదు. అంటే దానికి అంటే కాలేజీ యాజమాన్యాల నిర్లక్ష్యం అనుకోవచ్చు, లేదంటే ఇంకేదైనా కావచ్చు. అదే విషయంలో ఒకవేళ పేరెంట్స్ కమిటీ కనుక అందులో భాగమై ఉంటే కనుక వాళ్ళు ఈ విషయంలో వాళ్ళని తొందర పెట్టడం కానీ, లేదంటే జాగ్రత్త వహించడంలో ఫిట్నెస్ కు పంపడం కానీ ఇవన్నీ చేసే అవకాశం. ఎందుకంటే పిల్లల ఆరోగ్యమే అందరికీ కూడా చాలా ముఖ్యం కాబట్టి, ఎందుకంటే చదువు ఎంత ముఖ్యమో పిల్లల యొక్క సురక్షితం కూడా అంతే ముఖ్యం. కాబట్టి మరి ఆ బస్సులు ఏవైతే పిల్లలు తీసుకెళ్ళినటువంటి బస్సులు ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా స్కూల్ ఏదైతే పాఠశాల ఉంటుందో ఆ స్కూల్ ఆవరణలోనే ఎక్కే విధంగా, స్కూల్ ఆవరణలోనే దించే విధంగా అలాంటి ఫెసిలిటీ ఉండాలని చెప్తున్నారు. అంటే ఎక్కడో స్కూల్ దూరం ఉంటే వచ్చి అక్కడ దించడం ఇలాంటివి కాకుండా స్కూల్ ఆవరణలోనే ఎక్కే విధంగా దించే విధంగా కూడా ఉండాలని అంటే కొన్ని కండిషన్స్ ఇవన్నీ సమగ్రంగా అన్ని పూర్తిగా ఉన్నప్పుడు మటుకే ఇవే కాకుండా ఇంకా స్కూల్లో అంటే ఆ బస్సులో ఒక బ్రేక్స్ కానీ, తర్వాత ఇంజిన్ యొక్క సామర్థ్యం కానీ, ఆ తర్వాత అందులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. అలాగే ఏదైనా అనుకోని అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు మంటలార్పే యంత్రం కూడా అంటే సిలిండర్ అది కూడా ఉండాలన్నట్టుగా అంటే ఎవ్రీథింగ్ అంటే బస్సులో విద్యార్థుల సంక్షేమం కోసం తీసుకోవాల్సినటువంటి కనీస జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఖచ్చితంగా యాజమాన్యాలు, ఇటు అధికారులు అవన్నీ కూడా పూర్తిగా పాటించి పిల్లలకు ఎలాంటి ప్రమాదం ఇబ్బంది లేకుండా ఈ యొక్క చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్తున్నారు. అలాగే ఇంకొకటి మంచి కండిషన్ చెప్పారు. ఇంకొక బస్సులో ప్రధానంగా మనం చూస్తుంటాం చిన్న చిన్న బస్సుల్లో పిల్లల్ని కిక్కిరిసి పంపిస్తుంటారు. అలాంటి బస్సులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపైకి అనుమతి లేదు అని చెప్తున్నారు. సీటింగ్ సామర్థ్యానికి అంటే పిల్లలు కూర్చున్నటువంటి ఒక బస్సులో ఆ సీటింగ్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మాత్రమే పిల్లల్ని ఎక్కించాలి బస్సులో. అంతకు మించి ఎట్టి పరిస్థితుల్లో కూడా సీటింగ్ సామర్థ్యానికి మించి ఎక్కించకూడదని, అలాగే పిల్లల్ని స్కూల్ కు పంపేటప్పుడు కానీ, స్కూల్ నుంచి ఇంటికి పంపేటప్పుడు కానీ ఖచ్చితంగా విధిగా ఒక ఉపాధ్యాయుడు కానీ, ఒక సహాయకుడు కానీ పిల్లలతో పాటుగా బస్సులో ఉండే విధంగా చూసుకోవాలని, తర్వాత బస్సు అంటే పిల్లలు తల బయట పెట్టకుండా ఆ కిటికీలు ఏవైతే ఉంటాయో ఆ కిటికీలకు అడ్డంగా ఇనుప రాడ్లు బిగించినట్టయితే ఆ పిల్లలు తల బయట పెట్టకుండా ఉంటారు. ఇలాంటి కాకుండా ఎమర్జెన్సీ డోర్స్ అంటే మొత్తం మీద ఆ పిల్లల జాగ్రత్తకు సంబంధించి రవాణా శాఖ ఎన్ని నిబంధనలు అయితే పెట్టిందో అన్ని నిబంధనలను ఖచ్చితంగా స్కూల్ యాజమాన్యాలు తమ బస్సుల సందర్భంలో పాటించి ఖచ్చితంగా పాటించాలని, అలా పాటించినప్పుడే వాటికి ఫిట్నెస్ లో అప్రూవ్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుందని, అలా ఏవైతే ఫిట్నెస్ సామర్థ్య పరీక్షలు మెరుగుపరుచుకొని పరీక్షలో ఏవైతే పాస్ అవుతాయో అలాంటి బస్సులు మాత్రమే ఆ స్కూళ్ళకు కానీ రోడ్లెక్కి అవసరం ఉంటుందని, ఆ మిగతా నిబంధనలు ఏమైనా పాటించకుండా అంటే ఫిట్నెస్ పరీక్ష చేయించకుండా కనుక బస్సులో రోడ్డెక్కినట్టయితే ఖచ్చితంగా వాటిని సీజ్ చేస్తామని డిటిసి చెప్పారు. రాజశేఖర్ రైట్. ఒకటి సత్యనారాయణ, ప్రధానంగా చూసుకుంటే 500 మంది వరకు కూడా అంటే ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి బస్సులు ఫిట్నెస్కి రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే పిల్లల భవిష్యత్తు కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆర్టీఏ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా పాటించాలని చెప్పినటువంటి పరిస్థితి. కానీ పరిస్థితి అక్కడ కనిపించట్లేదు. కాబట్టి వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఏమైనా శ్రీనివాస్ చెప్పే ప్రయత్నం చేశారా అధికారులు? ఖచ్చితంగా అడిగాం మనం. అయితే ఇవి అంటే ఏదైతే స్కూల్ బస్సు యాజమాన్యాలు ఉంటాయో అప్పుడే స్కూల్స్ ఇంకా పూర్తి సంఖ్యలో విద్యార్థులు రారు కాబట్టి ఉన్నటువంటి ప్రతి స్కూల్ కు 4 బస్సులు అట్లా ఉంటే 2 బస్సులు అలా బయటికి తీస్తున్నారు. ఆ కండిషన్ లేని బస్సులను ఎందుకంటే కొద్దిగా రిపేర్ చేయించుకొని తిరిగి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటది. అంటే ఇది దీనికి ఒక ప్రత్యేకంగా కాల పరిమితి అంటే నిర్దిష్ట సమయం ఇంత తేదీలోగా చేయించుకోవాలి అనేటటువంటి ఒక నిబంధన ఇది లేకపోయినప్పటికీ కూడా ఆ స్కూల్ యాజమాన్యాలు మాత్రం ఖచ్చితంగా పిల్లల యొక్క
ఆరోగ్య పిల్లల యొక్క సంరక్షణ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఫిట్నెస్ చేయించుకోవాలని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఎప్పటికైనా తప్పకుండా రావాలి. ఒకవేళ అలా రాకుంటే మటుకు ఖచ్చితంగా ఆ స్కూళ్లపై చర్యలు తీసుకోవడానికి లేదా స్కూల్ బస్సును సీజ్ చేయడం కానీ వాళ్ళకు పెనాల్టీ విధించడం కానీ జరుగుతుందని చెప్తున్నారు. అంటే ఒకవేళ వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చారు అంటే ఇంకా మిగతా ఏవైతే ఫిట్నెస్ టెస్టులు చేయించుకొని బస్సులు స్కూళ్ళలో ఉన్నాయో అవన్నీ కూడా రైట్. ఒకటి సత్యనారాయణ, ఆల్రెడీ స్కూల్స్ స్టార్ట్ అయిపోయినటువంటి పరిస్థితి, కాలేజీలు కూడా మరికొన్ని రోజుల్లో స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆల్రెడీ మొదలైపోయినటువంటి స్కూల్స్ కానీ కాలేజీలు కానీ విద్యా సంస్థలు స్టార్ట్ అయిపోయిన ఇంతవరకు కూడా రాకపోవడం, అంటే ఏమైనా తేదీ ఏమైనా ఇవ్వడం, ఆర్టీఏకి సంబంధించినటువంటి అధికారులు తేదీని నిర్దేశించడం కానీ లేకపోతే ఫైనల్ వార్నింగ్ ఏమైనా చెప్పడం ఏమైనా జరిగిందా? జరిగింది కాబట్టి ఈ రోజు ఆయన చెప్తున్న విషయం ఏంటంటే గత 3 days బ్యాక్ చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ జిల్లాలో ఓవరాల్ గా అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 800 పైచీలుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో 145 బస్సులు ఉన్నాయి. అయితే గత 2 రోజుల క్రితం 36 బస్సులు మాత్రమే ఆ యొక్క టెస్ట్ కి వస్తే ఈ రోజు ఇంకొక 36 బస్సులు దాదాపుగా అంటే ఓవరాల్ గా ఆదిలాబాద్ పట్టణానికి సంబంధించి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి దాదాపుగా 145 గాను 66 బస్సులు ఆ యొక్క ఫిట్నెస్ కి వచ్చినట్టుగా చెప్తున్నారు. అంటే వాళ్ళు కూడా ఆ విషయంలో అంటే ఇటు రవాణాధికారులు కూడా ఈ విషయంపై స్కూల్ యాజమాన్యాలకి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. స్కూల్ యాజమాన్యాలపై ఒత్తిడి తెస్తున్నారు బస్సులు పంపించమని. ఒకవేళ వాళ్ళకి అంటే నిర్దిష్ట పరిమితి అంటూ అంటే కాల గడువు అనేది ఇది లేదు. ఆ కాల గడువు చెప్తున్నారు, కాల గడువు అంటూ ఏది లేదు. ఖచ్చితంగా చేయించుకోవాలి. ఒకవేళ చేయించుకోకుండా కనుక ఎందుకంటే వీళ్ళ టీం ఉంటుంది, ఆ టీం అంతా కూడా ఆ పట్టణంలో ఎప్పటికప్పుడు నిఘా పెడుతుంది, అలాగే తనిఖీలు చేస్తుంటుంది. ఏదైనా బస్సు కనుక తమ తనిఖీల్లో పట్టుబడితే అంటే ఆ యొక్క టెస్ట్ కరెక్ట్ గా లేనటువంటి అంటే నిబంధనలు పాటించకుండా బస్సు బయట తిరిగినట్టయితే ఖచ్చితంగా వాటి మీద చర్య తీసుకుంటామని చెప్తున్నారు. రాజశేఖర్. రైట్ అండ్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్లో తెలంగాణ రన్ నిర్వహణ జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ రన్లో ఆయా ప్రాంతాల్లో పాల్గొన్నటువంటి ఎంపీ బీబీ పాటిల్ పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అలాగే ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన కూడా చోటు చేసుకుంది. మెదక్లో విద్యార్థులతో కలిసి అక్కడ పద్మా దేవేందర్ రెడ్డి డాన్స్ చేసినటువంటి దృశ్యాలు కూడా ఇప్పుడు అందరినీ ఆసక్తిని రేపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎస్, దీనిపై పూర్తి అప్డేట్స్ చెప్పండి సునీల్. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు అయితే ఘనంగా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ పేరుతో 2K రన్ను నిర్వహించడం జరిగింది. అదే సంగారెడ్డిలో నిర్వహించినటువంటి 2K రన్ లో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, టీహెచ్డిసి చైర్మన్ చింతా ప్రభాకర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ సహా ముఖ్య నేతలు, బీఆర్ఎస్ నేతలు, స్థానికులు పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు గజ్వేల్లో నిర్వహించినటువంటి 2K రన్ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి పాల్గొన్నారు. మెదక్ లో నిర్వహించినటువంటి 2K రన్ లో స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, జహీరాబాద్ లో నిర్వహించినటువంటి 2K రన్ లో స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు, నారాయణఖేడ్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కూడా 2K రన్ నిర్వహించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ సందర్భంగా సంగారెడ్డిలో నిర్వహించినటువంటి 2K రన్ లో ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కానివ్వండి, లేదంటే టెక్నాలజీలో అభివృద్ధి కానివ్వండి, లేదంటే ఐటీ సెక్టార్లు, లేదంటే పరిశ్రమలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పరిశ్రమలు కూడా ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని చూసుకున్నట్లయితే ఏ రాష్ట్రంలో కూడా, దేశంలో లేనటువంటి ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఎక్కువగా ఉంది. దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుంది. పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా అభివృద్ధిని చూసేందుకు, అభివృద్ధి పథకాలను పరిశీలించేందుకు, అక్కడ అమలు చేసేందుకు కూడా మన రాష్ట్రం వచ్చి చూడడం చాలా పెద్ద గర్వకారణం. సీఎం కేసీఆర్ కి గ్రేట్ దక్కుతుందని చెప్పి కూడా బీబీ పాటిల్ చెప్పే పరిస్థితి. మరోవైపు మెదక్ లో ఉత్సాహంగా 2K రన్ కార్యక్రమం నిర్వహించారని చెప్పవచ్చు. అయితే విద్యార్థులతో కలిసి, స్థానికులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తెలంగాణ పాటలకు సంబంధించి కూడా ఆమె డాన్స్ చేసి మరింత ఉత్సాహభరితంగా కార్యక్రమాన్ని నింపినటువంటి పరిస్థితి చెప్పవచ్చు. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్. ఇది ఇవాల్టి రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.